Good morning, everyone. Welcome to the second session in NCRT Foundation course, class 6th history లోంచి చాప్టర్ 2 మాట్లాడుకుందామమ్మా ఈ పర్టికులర్ సెషన్లో. అండ్ ఎవరైతే ఇదివరకే ఎన్సీఆర్టీ కోర్స్ తీసుకున్నారో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్ అండి, బికాజ్ మీ బేసిక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. నువ్వు పగడ్బందీగా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి విషయాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లో. చాలా చాలా వాల్యూ ఎడిషన్ కూడా చేయబోతున్నాం. సో బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో సో అప్పుడు బిల్డింగ్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ తర్వాత ప్రిపరేషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇంకా తీసుకోలేదో ఆగస్ట్ 15th వరకు 10,000 రూపీస్ మాత్రమే మన కోర్స్. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది మీకోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎల్టెక్స్ క్లాసెస్ వాళ్ళు. సో యూపీఎస్సీ కోర్సెస్ అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుందండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే, జస్ట్ 10,000. సో 15 తర్వాత అంటే 16th నుంచి మీకు కోర్స్ ఫీజు ఎంత అవుతుందంటే 15,000 రూపీస్ అవుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఆప్షనల్స్ ఏంటండి ఆఫర్ చేస్తున్నాం. ఆప్షనల్స్ ఆంథ్రపాలజీ, సోషియాలజీ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. సోషియాలజీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఆంథ్రపాలజీ నేను అండ్ పావని మేడం హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాకుండా జస్ట్ 40,000 రూపీస్కి ఇస్తున్నామండి. అప్ ఫ్రంట్ పేమెంట్ జస్ట్ 40,000 రూపీస్కి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎక్స్ట్రా సిలబస్, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ బ్యాంకు ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. మీరు జాయిన్ అయ్యేటప్పుడే యూపీఎస్సీ గురించి మీకు ఏం రాదు, మీకు ఏం తెలియదు అని మైండ్లో పెట్టుకునే ఫ్యాకల్టీ మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు కాదు. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. సో ప్రత్యూష మేడంకి ఫోన్ చేసి మీరు చక్కగా కోర్సెస్ అవైల్ చేసుకోవచ్చు. రైట్. సో ఎన్సీఆర్టీ అయితే మస్ట్ అండి, ఎందుకంటే నేను సురేష్ సార్ హ్యాండిల్ చేస్తాము. మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మరి ఇప్పుడు మన సెషన్లోకి వెళ్ళిపోదామా? వినండి అన్న. సో 6th ఎన్సీఆర్టీలో చాప్టర్ 2 ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. సో మన ఎర్లీ పీపుల్ ఫుడ్ గ్యాదరింగ్ అండ్ దాంతోపాటు హంటింగ్ చేసేవాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి వాళ్ళు ఫుడ్ గ్రో చేయడం అనేది జరిగింది కాలక్రమేణా. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఎలా అంతవరకు రావడం అనేది జరిగింది అని ఈ చాప్టర్లో చెప్తా ఉన్నారు. సో నేను హైలైట్ చేసినటువంటి టాపిక్స్ మాత్రం మీరు చక్కగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, ద ఎర్లియస్ట్ పీపుల్ వై వర్ దే ఆన్ ద మూవ్. ఎర్లియస్ట్ పీపుల్ ఎందుకు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సంచార జీవనం గడిపేవాళ్ళు, నొమాడిక్ లైఫ్ స్టైల్ ఎందుకు గడిపేవాళ్ళు? సో చూడండి అన్న. సో మన సబ్ కాంటినెంట్ అంటే ఏం చెప్పుకున్నాము, మన భూపఖండం ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి సబ్ కాంటినెంట్ అంటారు. ఇందాక మ్యాప్ కూడా చూపించుకున్నాం కదా, సబ్ కాంటినెంట్ అంటారని చెప్పుకున్నాం. సో సబ్ కాంటినెంట్లో పీపుల్ 2 బిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 20 లక్షల సంవత్సరాల ముందు నుంచే ఉండడం అనేది జరిగింది. నాకు అర్థమైందా? వాళ్ళు జీవిస్తూ ఉండడం అనేది జరిగింది. సో వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే హంటర్స్ గ్యాదరర్స్గా ఉండేవాళ్ళు. అంటే హంటింగ్లో పార్టిసిపేట్, అంటే దిస్ ఈస్ ద వే దే యూస్ టు గెట్ దేర్ ఫుడ్. అర్థమైందా? ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. వాళ్ళు ఫుడ్ ఎలా తెచ్చుకునే వాళ్ళో దాని గురించి ఈ నేమ్ అనేది రావడం అనేది జరిగింది. హంటింగ్ ద్వారా వాళ్ళకి ఫుడ్ రావడం అనేది జరిగింది. అండ్ గ్యాదరింగ్ ద్వారా, స్కిల్డ్ గ్యాదరింగ్ ద్వారా వాళ్ళకి ఫుడ్ అనేది రావడం అనేది జరిగింది. అర్థమైందా? దే యూస్ టు జనరలీ హంట్ వైల్డ్ యానిమల్స్ అండ్ కాట్ ఫిష్ అండ్ బర్డ్స్, వాటిని ఇది చేసేవాళ్ళు. దాంతోపాటు ఫ్రూట్స్, రూట్స్, నట్స్, సీడ్స్, లీవ్స్, స్టాక్స్, ఎగ్స్, వీటన్నింటినీ స్కిల్డ్ గ్యాదరింగ్ చేయడం కూడా జరిగేది. అర్థమైందా? అండ్ దీస్ హంటర్ గ్యాదరర్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి మూవ్ అవుతూ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దెర్ వర్ మెనీ రీజన్స్. ఒక ప్రాంతం నుంచి వాళ్ళు వేరే ప్రాంతానికి సంచార జీవనం గడపడానికి చాలా చాలా రీజన్స్ ఉండడం అనేది జరిగింది. ఏంటి రీజన్స్ అంటే చూడండి, ఒకవేళ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాళ్ళు స్కిల్డ్ గ్యాదరర్స్గా ఉండేవాళ్ళు. సో ఒక ప్రాంతంలో ఉండేటటువంటి ఫ్రూట్స్, రూట్స్, నట్స్, సీడ్స్, లీవ్స్,
స్టాక్స్, ఎగ్స్ ఇవన్నీ తినేస్తూ ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది? రిసోర్సెస్ కాలక్రమేణా రిసోర్సెస్ తగ్గిపోతాయి. రిసోర్సెస్ అన్లిమిటెడ్ ఉంటాయా? రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ ఉండవు. దే వుడ్ హ్యావ్ ఈటన్ అప్ ఆల్ ద అవైలబుల్ ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్ కదా. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ కోసం వేరే ప్రాంతాలకు సంచారం జరిపేవాళ్ళు. అండ్ సెకండ్ది ఏంటి అంటే, యానిమల్స్ అనేవి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మూవ్ అవుతా ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ స్మాలర్ ప్రే, అంటే అవి తినేటటువంటి ఆహారం కోసం కానీ, లేకపోతే డీర్ అండ్ వైల్డ్ క్యాటిల్ ఏదైతే ఉంటుందో, వైల్డ్ క్యాటిల్ ఏం చేసేవాళ్ళు? గ్రాస్ అండ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సంచరించేవి. అవి కూడా ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. మరి వాటిని తినేటటువంటి మనిషి కూడా వాటిని వెతుక్కుంటూ ఏం చేసేవాడు? వాటి వెనకే వెళ్తూ ఉండడం అనేది జరిగేది. అర్థమైందా? అర్థమైందా? సో దోస్ హూ హంటెడ్ దమ్, అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో, దే హ్యాడ్ టు ఫాలో దేర్ మూమెంట్స్. వాళ్ళు ఎటు వెళ్తే, ఆ యానిమల్స్ గట్రా ఎటు వెళ్తే వీళ్ళు కూడా వాళ్ళ వెనక్కి అటు వెళ్ళడం అనేది జరిగేది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ రీజన్ ఏంటి ఎందుకు ప్రజలు తిరిగేవాళ్ళు? థర్డ్ రీజన్, ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కాలాల్లోనే పంటనివ్వడం అనేది జరుగుతుంది. కొన్ని క్రాప్స్ కొన్ని కాలాల్లోనే పండుతాయి, లేకపోతే కొన్ని ప్లాంట్స్ కొన్ని టైమ్స్లోనే ఫ్రూట్స్ ఇస్తాయి, కొన్ని ట్రీస్ కొన్ని టైంలోనే ఫ్రూట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఫ్రూట్స్ బేర్ చేయలేనటువంటి టైంలో, ఆ సీజన్స్లో మరి వీళ్ళ ఆకలితో ఉండడం అనేది కష్టం కదా. సో అందుకోసం అని చెప్పి పీపుల్ అనేవాళ్ళు సీజన్ టు సీజన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని సెట్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సపోజ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో మ్యాంగోస్ తింటూ జీవితం గడుపుతున్నారు అనుకోండి. మ్యాంగోస్ ఓన్లీ సమ్మర్ టైంలో వస్తాయి, మరి మిగిలిన టైంలో ఆకలిలో ఉండలేరు కదా. సో తర్వాత వేసవి తర్వాత వర్షాకాలంలో ఏముంటాయి, లేకపోతే మనకి స్ప్రింగ్ సీజన్లో ఏముంటాయి? స్ప్రింగ్ సీజన్లో మనకి నేరేడు పళ్ళు గట్రా ఉంటాయి. సో నేరేడు పళ్ళు పడేటటువంటి ప్రాంతానికి వాళ్ళు వలస వెళ్ళడం అనేది జరిగేది. దాంతో పాటు ఫోర్త్ రీజన్ ఏంటి? పీపుల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. సో వాటర్ అనేది వాళ్ళకి కావాలి. కానీ వాటర్ అనేటటువంటిది ఎక్కడ దొరికేది? లేక్స్ లోను, స్ట్రీమ్స్ లోను అండ్ రివర్స్ లోను దొరికేది. ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో, సమ్ రివర్స్ అండ్ లేక్స్ ఆర్ పెరనియల్, అంటే జీవితాంతం ఉండడం అనేది జరిగేది. ఐ మీన్ జీవనదులు అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. జీవితాంతం ఫ్లో అవుతూ ఉండడం అనేది జరిగేది. సమ్ సమ్ రివర్స్ అండ్ సమ్ లేక్స్ ఆర్ సీజనల్, అంటే ఒక సీజన్ లో మాత్రం, కేవలం వర్షాకాలంలోనో వింటర్లో మాత్రమే అవి ఫ్లో అవుతూ ఉండడం అనేది జరిగేది. సో మరి వాటర్ లేకపోతే, వాటర్ లేనటువంటి, ఇప్పుడు కొంతమంది సీజనల్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, సీజనల్ లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఉండేవాళ్ళు అనుకోండి, ఏం జరుగుతుంది? వాటర్ లేనటువంటి సీజన్స్ లో వాళ్ళు అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సంచారం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అర్థమైందా? ట్రావెల్ చేస్తూ ఉండడం అనేది జరిగేది. సో పీపుల్ లివింగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ సీజనల్ రివర్స్ ఏవైతే ఉంటాయో, దే వుడ్ హ్యావ్ టు గో టు ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ డ్రై సీజన్స్ లో, లైక్ వింటర్ అండ్ సమ్మర్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వేరే ప్రాంతాలకి సంచార జీవితం గడుపుతూ వెళ్ళడం అనేది జరిగేది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. హౌ డు వి నో అబౌట్ దీస్ పీపుల్? అయితే మనకి పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆర్కియాలజిస్ట్ మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ టైం, ఆర్కియాలజిస్ట్ కొన్ని సోర్సెస్ అనేవి పట్టుకుంటారు. సో బై అనలైజింగ్ దిస్ పర్టిక్యులర్ బిట్ బై బిట్ దే విల్ రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ. సో చరిత్రను మొత్తం వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్కియాలజిస్ట్ ఏం కనుక్కున్నారు? దే హ్యావ్ ఫౌండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ దీస్ హంటర్ గ్యాదరర్స్ మేడ్ అండ్ యూజ్డ్. వీళ్ళు యూజ్ చేసినటువంటి కొన్ని థింగ్స్ ని వాళ్ళు కనుక్కున్నారు. ఏంటండి అవి? ఇట్ ఈస్ లైక్లీ దట్ పీపుల్ మేడ్ అండ్ యూజ్ టూల్స్ ఆఫ్ స్టోన్. సో పీపుల్ అనేవాళ్ళు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ గా, హంటర్స్ అని మనం మాట్లాడుకుందాం, వేటాడేవాళ్ళు. వేటాడడం అనేది చేతులతో అయిపోతుందా? సో చేతులతో అవడం అనేది కష్టం. సో దే యూస్ టు మేక్ సమ్ స్టోన్ టూల్స్. కొన్ని స్టోన్ టూల్స్ అనేవి వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, యానిమల్స్ ని ఆ స్టోన్ టూల్స్ ఉపయోగించి చంపి, ఆ యానిమల్స్ యొక్క స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేసి, దాంతోపాటు ఆ యానిమల్స్ యొక్క ఇవేవైతే ఉన్నాయో వాటిని కొయ్యడం కానీ, లేకపోతే ఇవన్నీ చేయడం అనేది జరిగేది. ఏంటి? ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి. దాంతోపాటు అలాంగ్ విత్ స్టోన్ టూల్స్ దే ఆల్సో యూజ్డ్ వుడ్ అండ్ బోన్. వీటిని కూడా ఉపయోగించేవాళ్ళు. కానీ స్టోన్ టూల్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడం వల్ల ఎక్కువ స్టోన్ టూల్స్ మన వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగేది. స్టోన్ టూల్స్ ను ఉపయోగించి హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎవరండి? మన ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అర్థమైందా? సో సమ్ ఆఫ్ దీస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు వాడేవాళ్ళు అంటే, టు కట్ మీట్. సో మనం ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడానికి, అండ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడానికి, అండ్ ట్రీస్ యొక్క బార్క్ ఏదైతే ఉంటుందో, బెరడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రాప్ చేయడానికి, అండ్ దాంతోపాటు యానిమల్ స్కిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వలవడానికి, స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడానికి, చాప్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్స్ ని కట్ చేయడానికి, వీటన్నింటి కోసం వాటిని వాడడం అనేది జరిగేది.
అర్థమైందా? అండ్ దాంతో పాటు దీస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వుడ్‌కి, వాటిని బోన్స్‌కి అతికించి వాళ్ళేం చేసేవాళ్ళు స్పియర్స్ గానీ, మనకి వీటన్నిటిని యారోస్ గానీ, వీటన్నిటిని తయారు చేయడం అనేది జరిగేది. అర్థమైందా? కొడవళ్ళు గానీ, లేకపోతే దీస్ బాణాలు ఏవైతే ఉంటాయో వాటిని గానీ తయారు చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో, అదర్ టూల్స్ వుడ్‌ని చాప్ చేయడానికి గానీ, లేకపోతే ఈ ఫైర్ వుడ్‌కి వాడేటటువంటి వుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడానికి గానీ, వీటికి వాటికి ఉపయోగించేవాళ్ళు. అండ్ హట్స్, గుడిసెలు నిర్మించడానికి గానీ, అండ్ అదర్ టూల్స్‌ని తయారు చేయడం గానీ, ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడడం అనేది జరిగింది. సో చూడండి, దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ టూల్స్ యూజ్డ్ బై ఆర్ ఎర్లీ పీపుల్. ఫస్ట్ పిక్‌లో మీకు కనిపించినాక ఏం చేస్తున్నారు అంటే గ్రౌండ్స్‌ని డిగ్ చేయడానికి దిస్ టూల్‌ని వాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఎడిబుల్ రూట్స్ ఉంటాయి కదా! ఆ రూట్స్ ఏవైతే ఉంటాయి దుంపలు గానీ, వేర్లు గానీ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి యానిమల్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టిచ్ చేయడానికి ఈ సూది మొన ఉన్నటువంటి దీస్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఆర్కియాలజిస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ హిస్టరీ ఎలా వచ్చారు, ఎలా ఎవాల్వ్ అయ్యారు అని చెప్పి మొత్తం తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి అన్న. సో ఇక్కడ మనకి కింద ఉన్నటువంటి మ్యాప్ చూడమంటున్నారు. చూడండి జాగ్రత్తగా. సో లుక్ ఎట్ మ్యాప్ టు బిలో. All the places marked with red triangles are sites from which archaeologists have found evidence of hunter-gatherers. ఆర్కియాలజిస్ట్ హంటర్ గ్యాదర్స్ యొక్క ఎవిడెన్సెస్ అనేవి ఎక్కడ కనుక్కున్నారంటే కింద మ్యాప్ లో ఉన్నటువంటి రెడ్ ట్రయాంగిల్స్ దగ్గర అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ హంటర్ గ్యాదర్స్ చాలా ప్లేసెస్ లో ఉండేవాళ్ళు, కానీ ఓన్లీ కొన్ని వాటిని మాత్రం కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ మాత్రం ఇక్కడ చూపించడం అనేది జరిగింది. యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో ఆల్ దీస్ సైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఈ సైట్స్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, బట్ వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటో కూడా నేను చెప్తాను. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. Many sites were located near source of water such as rivers and banks. One of the striking feature about all these sites ఏంటి అంటే most of the sites ఎక్కడ ఉన్నాయి, సో దే ఆర్ లొకేటెడ్ నియర్ సోర్సెస్ ఆఫ్ వాటర్. ఎందుకు అంటే సోర్సెస్ ఆఫ్ వాటర్ పక్కనే వాళ్ళు ఎందుకు నివాసాలు ఏర్పరచుకునే వాళ్ళు అంటే ముఖ్యంగా వాళ్ళకి వాటర్ స్టోర్ చేయడానికి ఎటువంటి మీడియం ఉండేది కాదు, కుండలు కానీ ఇవేవి ఉండేవి కాదు. సో ఇట్ ఈస్ మ్యాండేటెడ్ దట్ దే హ్యాడ్ టు లివ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ రివర్ సిస్టమ్, వన్ ఆర్ ద అదర్ వాటర్ రిసోర్స్. చూడండి ఇక్కడ మీకు కనిపించినటువంటి ఈ మ్యాప్ చూస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి రెడ్ ట్రయాంగిల్స్ లో బింబెట్కా ఏదైతే ఉంటుందో బింబెట్కా ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్ నాన్న. కర్నూల్ కేవ్స్, ఇక్కడ ఫైర్ గురించి ఫైర్ యాష్ అనేది మొదట కనుక్కోవడం అనేది జరిగింది. హన్స్కి, ఈ ట్రయాంగిల్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటి ఉండేది మనకి ఎర్లియస్ట్ పీపుల్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆ ఎర్లియస్ట్ ఏజ్ ని పేలియోలిథిక్ ఏజ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. పేలియోలిథిక్ అంటే పాత రాతి శిలాయుగము అని చెప్పి అర్థం. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్. పేలియో ఒక గ్రీక్ వర్డ్, లిథిక్ అనేటటువంటిది ఒక గ్రీక్ వర్డ్. తర్వాత దీని గురించి కూడా మాట్లాడదాం. అండ్ అదర్ సైట్స్ చూడండి, మీకు అదర్ సైట్స్ ఇవన్నీ నియోలిథిక్ సైట్స్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. నియోలిథిక్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇదిగోండి ఇది. సో ఇక్కడ చూడండి బూర్జహాం ఏదైతే ఉంటుందో బూర్జహాం, ఇక్కడ ఎర్లీ క్రాప్స్ ఇవన్నీ గ్రో చేయడం అనేది జరిగింది. దౌజలి, హ్యాడింగ్, దాంతోపాటు చిరాండ్, దాంతోపాటు కొల్దీవా మహాగర, అండ్ దాంతోపాటు ఇవి కోల్కతా అండ్ ముంబై ఇవన్నీ న్యూ సిటీస్, మోడర్న్ సిటీస్. దాంతోపాటు మెహర్గర్, అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి పాయంపల్లి, దాంతోపాటు హల్లూరు, ఈ ప్రాంతాలనే ఉండడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. సో త్రూ అవుట్ ద లెసన్ మనం ఈ మ్యాప్ దృష్టిలో పెట్టుకోవాలి, మ్యాప్ని చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద మ్యాప్ ఆఫ్ ఏంటి సబ్ కాంటినెంట్. అర్థమైందా? సౌత్ ఏషియా. సో మనం మాట్లాడుకోవడం అనేది కూడా జరిగింది లాస్ట్ సెషన్లో. నెక్స్ట్ చూడండి అన్న. సో మరి పీపుల్ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే యాజ్ స్టోన్ టూల్స్ వర్ ఇంపార్టెంట్, పీపుల్ ట్రై టు ఫైండ్ ప్లేసెస్ వేర్ గుడ్ క్వాలిటీ స్టోన్ వాజ్ ఈజీలీ అవైలబుల్. చెప్పాను కదా, అందుకే పీపుల్ మౌంటైనియస్ రీజియన్స్ లో ఎక్కువగా గడపడం అనేది జరిగేది. అర్థమైందా? పీపుల్ అనే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ నివాసాలు అనేవి ఎక్కడ ఏర్పరచుకునేవాళ్ళు, మొదట వాటర్ రిసోర్సెస్ ఉన్న దగ్గర, అండ్ దాంతోపాటు ఈక్వల్లీ వాళ్ళకి ఏం కావాలి, స్టోన్ టూల్స్ తయారు చేసుకోవడానికి దీస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. సో గుడ్ క్వాలిటీ స్టోన్ ఎక్కడ దొరికేదో అక్కడే వాళ్ళు ఉండడం అనేది జరిగేది. సో ఈ పక్కన చూడండి బింబెట్కా అనేటటువంటి ఒక ఎర్లియస్ట్ సైట్ నేను ఇప్పుడే మీకు చూపించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్. మ్యాప్ లో చూపించాను, మళ్ళీ ఇక్కడ పక్కన చూపిద్దాం ఆగండి. చూడండి నాన్న, ఈ పక్కన మ్యాప్ అనేది అటాచ్ చేశాను చూడండి. ఇది బింబెట్కా. అర్థమైందా? ఈ బింబెట్కా ఎక్కడుంది, నర్మదా రివర్ వ్యాలీ ఒడ్డున ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ జీవితాన్ని సాగించడం అనేది జరిగింది.
దిస్ ఇస్ అన్ ఓల్డ్ సైట్ విత్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్. కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్ ఇక్కడ వాళ్ళకి మాకు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళు, ఎందుకంటే ఆ కేవ్స్ లో వాళ్ళు ఉండడం వల్ల దే కెన్ ప్రొవైడ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్, హీట్ అండ్ విండ్. వాటి నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది. దీస్ రాక్ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి? నర్మదా వ్యాలీ దగ్గర ఉండడం అనేది జరిగింది. పీపుల్ ఎందుకు అక్కడ ఉండేవాళ్ళు? నర్మదా రివర్ వ్యాలీ దగ్గర నుంచి, మనకి రివర్ ఉంది కాబట్టి, నర్మదా రివర్ ఉంది కాబట్టి వాటర్ రిసోర్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు దీస్ రాక్ షెల్టర్స్ కాబట్టి అవన్నీ సో రిచ్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ స్టోన్ ఉంటుంది కాబట్టి స్టోన్ టూల్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా. సో అక్కడ వాళ్ళు ఉన్నటువంటి కేవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని పెయింటింగ్స్ అనే వాళ్ళు వేయడం అనేది జరిగేది నాన్న. ఆ పెయింటింగ్స్ ఇదిగోండి ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది అలాంటి ఒక పెయింటింగ్, ద పెయింటింగ్ ఫ్రమ్ ఏ రాక్ షెల్టర్. సో చూడండి, ఒక వ్యక్తి ఒక యానిమల్ ని వేటాడుతున్నట్టు వేసినటువంటి పెయింటింగ్. సో మెనీ ఆఫ్ ద కేవ్స్ విచ్ దీస్ ఎర్లీ పీపుల్ లివ్డ్ హ్యావ్ పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్. సో వీళ్ళు వాల్ పెయింటింగ్స్ అనే వాళ్ళు వేసేవాళ్ళండి. సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ అండ్ సదరన్ ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బింబెట్కా ప్రాంతం అండ్ సదరన్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కోల్దివా మహాగరా రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా ఉండడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఉన్నటువంటి, అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ పెయింటింగ్స్ లో వాళ్ళు ఏం చూపించే వాళ్ళు అంటే వైల్డ్ యానిమల్స్ ని వేసేవాళ్ళు అండ్ దాంతోపాటు వైల్డ్ యానిమల్స్ ని కూడా గ్రేట్ యాక్యురసీ అండ్ స్కిల్ తో వేసేవాళ్ళు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా యానిమల్స్ దాని మీద ఉన్నటువంటి మచ్చలను కలిపి కూడా వేయడం అనేది జరిగింది. అంత చక్కగా వీళ్ళు పెయింటింగ్స్ అనేది మన ఎర్లీ పీపుల్ పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళు. సో బింబెట్కా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మనం తర్వాత సైట్స్ అనేటటువంటి పదాన్ని కూడా వాడడం అనేది జరుగుతుంది. మనం సోర్సెస్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఆర్కియాలజిస్ట్ కనిపించేటటువంటి ఎక్స్కవేషన్ లో దొరికినటువంటి ఆబ్జెక్ట్స్ త్రూ విచ్ దే బిల్డ్ ద హిస్టరీ బిట్ బై బిట్. సో సైట్స్ అంటే ఏంటి? సైట్స్ ఆర్ ప్లేసెస్ వేర్ రిమైన్స్ ఆఫ్ థింగ్స్ వర్ ఫౌండ్, దట్ ఈస్ టూల్స్ కానీ, పాట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ. సో ఈ టూల్స్, పాట్స్, బిల్డింగ్స్ వీటన్నిటి సోర్సెస్ అంటాం. బుక్స్ కానీ వీటన్నిటి ఇవి ఎక్కడైతే కనిపించాయో ఆ ప్రదేశాన్ని సైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. బింబెట్కా వేర్ ద రాక్ పెయింటింగ్స్, వేర్ ద కేవ్ పెయింటింగ్స్ కనిపించినాయో దట్ ఈస్ ఎ సైట్. కోల్దివా మహాగరా దట్ ఈస్ ఎ సైట్. కర్నూల్ కేవ్స్ వేర్ ద ట్రేసెస్ ఆఫ్ యాష్ వర్ ఫౌండ్ దట్ ఈస్ ఎ సైట్. సో దీ సైట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ మేడ్, యూజ్డ్ అండ్ లెఫ్ట్ బిహైండ్ బై పీపుల్. దీస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటిని పీపుల్ తయారు చేసి వాటిని వాడడం అనేది జరిగేది, వాటిని వదిలేయడం అనేది కూడా జరిగేది. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, భూమి పైన కనిపించవచ్చు, లేకపోతే దే ఆర్ బరీడ్ అండర్ ద ఎర్త్, భూమి పొరల కిందైనా అవి కనిపించవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ అండర్ వాటర్, మన తాలూకా నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటర్ అండర్ లో కూడా అవి కనిపించవచ్చు. అర్థమైందా? సో మోర్ సైట్స్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్స్ లో మనం చాలా చాలా సైట్స్ గురించి తెలుసుకుంటాం. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ బింబెట్కా అండ్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ దాంతోపాటు కోల్దివా మహాగరా గుర్తుపెట్టుకోవాలి, అండ్ కర్నూల్ కేవ్స్ కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ చూడండి నాన్న, ఫైర్. సో ఇప్పుడే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఏం చెప్పుకున్నాము? దీస్ కర్నూల్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో, కర్నూల్ కేవ్స్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయని అనుకుంటున్నారు. కర్నూల్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. ఇక్కడ ట్రేసెస్ ఆఫ్ యాష్ అనేవి కనుక్కోవడం అనేది జరిగింది. సో యాష్ ట్రేస్ కనుక్కోవడం జరిగింది. దాని ఇది ఏం తెలియజేస్తుంది? మేబీ అక్కడ నివసించినటువంటి పీపుల్ దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద యూజ్ ఆఫ్ ఫైర్. వాళ్ళకి నిప్పు ఎలా వాడడమో తెలుసు అనుకుంటాము అని చెప్పి మన ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఫైర్ ఎందుకు వాడతారు? ఫర్ మెనీ థింగ్స్. సోర్స్ ఆఫ్ లైట్ కింద వాడతారు, అండ్ రోస్ట్ మీట్, మాంసాన్ని కాల్చడానికి కానీ, అండ్ టు స్కేర్ అవే యానిమల్స్ ని భయపెట్టి దూరంగా తరిమేయడానికి కూడా దీస్ ఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ బాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ నోట్స్ లో తప్పకుండా ఉండాలి. చాలా 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 ఇంపార్టెంట్ అన్న, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అధ్యయనం చేస్తున్నటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయి, టైం ఏదైతే ఉంటుందో దానికి పెద్ద పెద్ద పదాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎర్లియస్ట్ పీపుల్ ఏ పీరియడ్ కి చెందిన వాళ్ళని చెప్పారు వీళ్ళు అంటే పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పడం అనేది జరిగింది. ఎర్లియస్ట్ పీపుల్ దే కాల్ ద ఎర్లియస్ట్ పీరియడ్ ద పేలియోలిథిక్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఏంటి సార్ పేలియోలిథిక్ అంటే? దిస్ పేలియోలిథిక్ కమ్స్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్ అండి. 2 గ్రీక్ వర్డ్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఒకటి పేలియో, రెండవది లిథోస్. పేలియో అంటే ఏంటి అంటే ఓల్డ్, పాత అని అర్థం. లిథోస్ అంటే మీనింగ్ ఏంటి? స్టోన్ అని చెప్పి అర్థం. పాత రాతి శిలా యుగం, అర్థమైందా అని పేలియోలిథిక్ ఏజ్ ని తెలుగులో అనడం అనేది జరుగుతుంది. సో వాట్ దిస్ నేమ్ పాయింట్స్ అవుట్, ద నేమ్ పాయింట్స్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైండ్స్ ఆఫ్ స్టోన్ టూల్స్. పేలియోలిథిక్ లో ఎక్కువగా ఏం వాడేవాళ్ళు? స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం అనేది జరిగేది. మరి ఎంతకాలం నుంచి ఎంతకాలం వరకు సార్ పేలియోలిథిక్ ఏజ్ అంటాము అంటే పేలియోలిథిక్ ఏజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్
2 మిలియన్ ఇయర్స్ ఎగో, 2 మిలియన్ 20 లక్షల సంవత్సరాల నుంచి అబౌట్ 12,000 ఇయర్స్ ఎగో వరకు పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందండి. సో దిస్ పేలియోలిథిక్ ఏజ్ ఫర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఒకటి లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. నేను ఇక్కడ బాక్స్ వేసుకున్నామన్నాను, నోట్స్లో రాసుకోమన్నాను అని చెప్పి మీరు ఎలా వేసుకోవాలి, మొత్తం ఇదంతా వర్డ్స్లో రాయకూడదండి, సింపుల్ లాంగ్వేజ్లో రాయాలి. అర్థమైందా? సో ఫస్ట్ సింపుల్, ఎర్లియస్ట్ పీరియడ్ పేలియోలిథిక్. పేలియోలిథిక్ కమ్స్ ఫ్రమ్, ఇలా రాసుకోవాలమ్మా, 2 గ్రీక్ వర్డ్స్. వాట్ ఆర్ దోస్ గ్రీక్ వర్డ్స్? ఒకటి పేలియో, రెండవది లిథోస్. పేలియో మీనింగ్ ఏంటి, లిథోస్ మీనింగ్ ఏంటి, అలా రాసుకోవాలి. అండ్ దిస్ పేలియోలిథిక్ ఏజ్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. ఏంటండి అవి? సో ఫర్దర్ దిస్ డివైడ్ ఇంటూ 3 ఏజెస్. ఒకటి లోవర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం కవర్స్ 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మనం చదువుకున్న హిస్టరీలో ఈ ఏజే 99% హ్యూమన్ హిస్టరీ ఉండడం అనేది జరుగుతుంది. సో అంతకాలం ఈ పేలియోలిథిక్ ఏజ్ లోనే పీపుల్ అనే వాళ్ళు ఉండడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ద పీరియడ్ వెన్ వి ఫైండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బిగినింగ్ అబౌట్ 12,000 ఇయర్స్ ఎగో టిల్ అబౌట్ 10,000 ఇయర్స్ ఎగో కాల్డ్ మీసోలిథిక్ ఏజ్. సో పేలియోలిథిక్ ఏజ్ అయిపోయిన తర్వాత, అంటే 12,000 సంవత్సరాల నుంచి 12,000 ఇయర్స్ ఎగో నుంచి 10,000 ఇయర్స్ ఎగో మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో అప్పుడు చాలా చాలా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. ద వరల్డ్ బికేమ్ ద ఎర్త్ బికేమ్ మచ్ హాటర్. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా వేడిగా తయారవ్వడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఏజ్ నే మనం మీసోలిథిక్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీసో అంటే మిడిల్ అండ్ దాంతోపాటు లిథిక్ అంటే ఏంటి, స్టోన్ అని చెప్పి అర్థం. సో పేలియోలిథిక్ ఏంటంటే, పేలియో అంటే ఓల్డ్, లిథోస్ అంటే ఏంటి, స్టోన్ అని చెప్పి అర్థం. మధ్యరాతి శిలాయుగం అని చెప్పి దీని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకి పేలియోలిథిక్ లో కనిపించినటువంటి స్టోన్ టూల్స్ కంటే మీసోలిథిక్ లో కనిపించినటువంటి స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ జనరలీ టైనీ, సన్నగా షార్ప్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ ద కాల్డ్ మైక్రోలిథ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలాగే క్వశ్చన్ అడుగుతారు. మైక్రోలిథ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ పీరియడ్? మీసోలిథిక్ పీరియడ్. ద టూల్స్ యూజ్డ్ ఇన్ మీసోలిథిక్ పీరియడ్ ఆర్ కాల్డ్ మైక్రోలిథ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ మైక్రోలిథ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద స్టోన్ టూల్స్ యూజ్ డ్యూరింగ్ మీసోలిథిక్ పీరియడ్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఈ మైక్రోలిథ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రోలిథ్స్ ఏం చేసేవాళ్ళు, బోన్ హ్యాండిల్స్ కానీ లేకపోతే వుడ్ ఏదైతే ఉంటుందో వుడ్కి కానీ అటాచ్ చేయడం అనేది జరిగేది. సో వాటిని ఏం చేసేవాళ్ళు, వాటిని అటాచ్ చేసి సాస్ కానీ సికిల్స్ కానీ ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసేవాళ్ళండి. దాంతోపాటు ఓల్డర్ వెరైటీస్ ఆఫ్ స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యూజ్లోనే ఉండడం అనేది జరిగింది. సో కొత్త టూల్స్ వచ్చాయి కదా అని పాత టూల్స్ మర్చిపోయేవాళ్ళ అంటే లేదు. సో పేలియోలిథిక్ ఏజ్ స్టోన్ టూల్స్ ఇంకాస్త మెరుగుపరుచుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు పేలియోలిథిక్ ఏజ్ లో ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నాం, 12,000 to 10,000. మీరు గమనిస్తున్నారా మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, రివర్స్ లో మాట్లాడుకుంటాం. ఎందుకు? దిస్ ఈజ్ బిఫోర్ క్రైస్ట్ ఏజ్ కాబట్టి. అదే బిఫోర్ క్రైస్ట్ మనం ఇలాగే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు 10,000 మనం దేని గురించి మాట్లాడుతున్నాం, 10,000 ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి కాలం నియోలిథిక్ ఏజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నియో అంటే న్యూ, లిథిక్ అంటే ఏంటి అంటే స్టోన్ అని చెప్పి అర్థం. ఓకేనా? సో కొత్త రాతి శిలాయుగం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు నియోలిథిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉండేటటువంటి నియోలిథిక్ సైట్స్ అంటే బ్లూ స్క్వేర్స్ ఉండేటటువంటివి. ఇక్కడ హల్లూరు చూడండి, అండ్ దాంతోపాటు పయన్పల్లి చూడండి, పాయన్పల్లి, అండ్ దాంతోపాటు కొల్దివా మహాగర, అండ్ దాంతోపాటు చిరాంది, అండ్ దాంతోపాటు బూర్జహాం, దాంతోపాటు మెహర్గర్, దాంతోపాటు దవోజలి హేడింగ్. సో ఇవన్నీ మనకి ఏముండడం అనేది జరుగుతుంది, మన ఏ ప్రాంతాలు అంటే దిస్ నియోలిథిక్ సైట్స్ అమ్మ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నియోలిథిక్ ఏజ్ లో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్థమైందా? డీటెయిల్డ్ గా మీకు ఎక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ చూడండి అన్న. సో చూడండి అన్న, ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ ఎప్పుడు వచ్చినాయో చెప్తున్నారు. అరౌండ్ 12,000 ఇయర్స్ ఎగో, 12,000 సంవత్సరాల క్రితం మేజర్ క్లైమేట్ చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. సో క్లైమేట్ షిఫ్టెడ్ టు వార్మ్ కండిషన్స్. సో క్లైమేట్ అనేది వేడిగా మారుతూ రావడం అనేది జరిగింది. సో ఇన్ మెనీ ఏరియాస్ దిస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. సో పచ్చిక బయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా లాస్ అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద వార్మ్ కండిషన్స్. అండ్ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అయినాయి. అండ్ దిస్ గ్రాస్ ల్యాండ్స్ తినేటటువంటి జీవులు కూడా కాలక్రమేణా పెరుగుతూ ఉండడం అనేది జరిగింది. ద డీర్ కానీ, అంటలోప్ కానీ, గోట్ కానీ, షీప్ కానీ, క్యాటిల్ కానీ,
దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆవులు కానీ గేదెలు కానీ షీప్ గోట్ ఇవన్నీ పెరుగుతూ ఉండడం అనేది జరిగింది. దీస్ యానిమల్స్ సర్వైవ్డ్ ఆన్ గ్రాస్ కాబట్టి అర్థమైందా, గ్రాస్ మీద సర్వైవ్ అవుతాయి కాబట్టి దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వైవ్ అవ్వడం అనేది జరిగింది. బికాస్ కండిషన్స్ క్లైమేట్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ రావడం అనేది జరుగుతుంది కాబట్టి. అండ్ దోస్ హూ హంటెడ్ దీస్ యానిమల్స్ నా ఫాలోడ్ దెమ్. సో అయితే ఈ యానిమల్సే ఉండడం వల్ల చుట్టూ యానిమల్సే కనిపిస్తూ ఉండడం వల్ల యానిమల్స్ నెంబర్ పెరగడం వల్ల ఈ యానిమల్స్ ని హంట్ చేస్తున్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వీటినే ఫాలో అవుతా ఉన్నాడు. అండ్ ఫాలో అవుతూ వాటి తాలూకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ అండ్ దేర్ బ్రీడింగ్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో బ్రీడింగ్ సీజన్స్ కానీ కనుక్కుంటా ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ దట్ వై కాంట్ ఐ హెర్డ్ అండ్ రేర్ దీస్ యానిమల్స్ మై సెల్ఫ్. నేను ఎందుకు వీటిని పెంచకూడదు, నేను ఎందుకు వీటికి పాలు పెట్టకూడదు, నేను ఎందుకు వీటితో యూనో వీటితో జీవితం యూనో ఐ మీన్ వీటిని పెంచుకోకూడదు, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఎందుకు చేసుకోకూడదు అని మనిషికి అర్థమవుతుంది. సో మనిషి ఏం చేస్తాడు, హీ స్టార్టెడ్ డొమెస్టికేటింగ్ దీస్ పర్టికులర్ యానిమల్స్. అండ్ ఫిషింగ్ కూడా ఇంపార్టెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. కోస్టల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఈవెన్ ఫిషింగ్ అంటే చేపలు కూడా పడుతూ తమ జీవితం ఏదైతే ఉంటుందో సాగిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ద బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హెర్డింగ్. ఫార్మింగ్ అండ్ హెర్డింగ్ అంటే మన వ్యవసాయం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు మొదలవుతుందో చూడండి. సో ఈ టైంలోనే మనకి క్లైమేట్ చేంజ్ 12,000 ఇయర్స్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత వెన్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఇంక్లూడింగ్ వీట్ కానీ అండ్ బార్లీ కానీ అండ్ రైస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే న్యాచురల్ గా గ్రో అవ్వడం అనేది జరుగుతుందో ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్, సో వాటి మీద ప్రజలు బతకడం అనేది జరుగుతుంది. సో చూడండి మనకి ఏం జరుగుతుంది, టెంపరేచర్ అనేది పెరగడం వల్ల గ్రాస్ ల్యాండ్స్ అనేవి పెరుగుతాయి. సో గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ దట్ ఈస్ గ్రాస్ ల్యాండ్స్ లో దీస్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ కూడా ఉంటాయి. అంటే గోధుమలు కానీ బార్లీ కానీ రైస్ కానీ ఇవి కూడా పండుతూ ఉండడం అనేది జరుగుతుంది. నో టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా కూడా పండేటటువంటి పంటలు ఇవి. సో వీటి మీద ప్రజలు అనేవాళ్ళు బతకడం అనేది జరుగుతుంది. మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ దే కలెక్టెడ్ దీస్ గ్రెయిన్స్ యాజ్ ఫుడ్. వీటిని ఫుడ్ గా వాళ్ళు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇవి ఎప్పుడు పండుతాయి, ఎప్పుడు వాటిని కోత కోయొచ్చు, ఈ విషయాలు అనేవి మనిషి మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. సో అవి తెలుసుకున్నటువంటి మనిషి మొదటిసారి ప్లాంట్స్ అనేవి తనకు తానుగా గ్రో చేయడం అనేది మొదలు పెడతాడు. ఇన్ దిస్ వే పీపుల్ బికేమ్ ఫార్మర్స్. ఈ విధంగా ప్రజలు అనేవాళ్ళు రైతులుగా మారడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ పీపుల్ కుడ్ ఆల్సో అట్రాక్ట్ అండ్ దెన్ టేమ్ యానిమల్స్ బై లీవింగ్ ఫుడ్ ఫర్ దెమ్ నియర్ దేర్ షెల్టర్స్. దాంతోపాటు పంటలు పండించడమే కాకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, యానిమల్స్ ని అట్రాక్ట్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ద ఫస్ట్ యానిమల్ టు బి టేమ్డ్ అంటే టు బి డొమెస్టికేటెడ్. మనిషి డొమెస్టికేట్ చేసుకున్నటువంటి పెంచుకున్నటువంటి మొదటి జంతువు ఏంటి అంటే వైల్డ్ యాన్సిస్టర్ ఆఫ్ ద డాగ్. సింపుల్ గా వైల్డ్ డాగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వైల్డ్ డాగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ యానిమల్ దట్ హ్యూమన్స్ హ్యావ్ డొమెస్టికేటెడ్ ఈస్ వైల్డ్ డాగ్. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో తర్వాత పీపుల్ ఎంకరేజ్డ్ యానిమల్స్ దట్ వర్ రిలేటివ్లీ జెంటిల్ టు కమ్ నియర్ ద క్యాంప్స్ వేర్ దే లివ్డ్. సో తర్వాత సాధు జంతువులు ఏవైతే ఉంటాయో అంటే తనని అటాక్ చేయనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి ఆహ్వానించడం మొదలుపెట్టాడు, దగ్గరికి రండి అని పిలవడం అనేది మొదలుపెట్టాడు, వాటిని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాడు బై లీవింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫర్ దమ్. సో దీస్ యానిమల్స్ షీప్ గొర్రెలు కానీ లేకపోతే గోట్ మేకలు కానీ క్యాటిల్ కానీ వీటన్నింటి అంటే పిగ్స్ ఏవైతే ఉన్నాయో పిగ్స్ కానీ అండ్ ముఖ్యంగా ఇవన్నీ ఎక్కువగా గ్రాస్ తినేటటువంటి యానిమల్స్. వీటిని మనిషి దగ్గరికి తీసుకొని వాటిని డొమెస్టికేట్ చేయడం అనేది మొదలు పెట్టాడు. అర్థమైందా? సో గుడ్ ఓల్డ్ డేస్ మనకు గుర్తుందా, చిన్నప్పుడు ఈ లెసన్స్ అన్ని మనం చదువుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ వీఆర్ రీడింగ్ దీస్ లెసన్స్ అగైన్ అండ్ అగైన్. సో అప్పుడు మనం ఏదో మనకు తెలియకుండా మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాం. మనకు అంత మెచ్యూరిటీ ఉండేది కదా, అంత అర్థమయ్యేది కాదు. ఏదో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు రాయడానికి చదువుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయినాయో మన లెసన్స్ చూడండి. అర్థమైందా? సో పీపుల్ ఈ యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, అదర్ వైల్డ్ యానిమల్స్ నుంచి యానిమల్స్ ని కాపాడుకునే వాళ్ళు. అండ్ ఈ పీపుల్ తమ సొంత కుటుంబ సభ్యులుగా దీస్ యానిమల్స్ ని చూసుకోవడం అనేది జరిగింది. వీటిని డాగ్స్ ని అండ్ దాంతోపాటు షీప్స్ ని గోట్ ని క్యాటిల్. అర్థమైందా? రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, మీరే చిన్నపిల్లలు అయ్యి ఆన్సర్ చేయండి. కెన్ యూ థింక్ ఎనీ రీజన్స్ వై ద డాగ్ వాజ్ పర్హాప్స్ ద ఫస్ట్ యానిమల్ టు బి టేమ్? మొదట మనిషి పెంచుకున్నటువంటి జంతువుగా కుక్క ఎందుకు ఉండడం అనేది జరిగింది? ఎందుకు ఫస్ట్ మనిషి కుక్కను పెంచుకోవడం అనేది జరిగింది? వీలైతే నాకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. రైట్? నెక్స్ట్ చూడండి. అండ్ ఎట్ అగైన్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఈస్ డొమెస్టికేషన్. సో జాగ్రత్తగా వినండి. డొమెస్టికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ లుక్ ఆఫ్టర్ యానిమల్స్. మనుషులు ప్లాంట్స్ ని గ్రో చేయడం, ఐ మీన్ మొక్కల్ని పెంచడం అండ్ దాంతోపాటు యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ ని చూసుకోవడం, దాన్ని మనం డొమెస్టికేషన్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. సో వెరీ ఆఫన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ టెండెడ్ బై పీపుల్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో
ఏ యానిమల్స్ అయితే మనిషి పెంచుకుంటాడో వాళ్ళు ఏం చేస్తారు, మనుషులతో సరిగ్గా ఎసిమిలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాస్త మెత్తకగా తయారవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మీరు చూస్తే పందులు చాలా మంది పెంచుకుంటారు అనుకోండి. సపోజ్ పిగ్స్ డొమెస్టికేట్ చేస్తారు. సో వైల్డ్ పిగ్స్, అడవి పందులు మనం చూసుకుంటే అవి చాలా క్రూయల్ గా కనిపిస్తాయి. అదే ఇక్కడ మనకి చుట్టుపక్కల కనిపించేటటువంటి పిగ్స్ ఎలా ఉంటాయి, కాస్త భయంతో బెరుకుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ బికాస్ పీపుల్ సెలెక్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ డొమెస్టికేషన్. పీపుల్ ఏం చేస్తారు, పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారు. ఏ ప్లాంట్స్ అయితే మనకు ఉపయోగపడతాయి, ఏ యానిమల్స్ అయితే మనకు హార్మ్ చేయవు, అలాంటి వాటిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే సెలెక్ట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ నాట్ ప్రోన్ టు డిసీజ్ కి అటాక్ డిసీజ్ కి రెసిస్టెంట్ గా ఉండేటటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనిషి కోరుకుంటాడు. అండ్ ఎలాంటి ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, లార్జర్ సైజ్ గ్రెయిన్ ఇచ్చేటటువంటి ప్లాంట్స్ కానీ, స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ, క్యాపబుల్ ఆఫ్ బేరింగ్ ద వెయిట్ ఆఫ్ ద రైట్ గ్రెయిన్. సో సో గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వెయిట్ ని క్యారీ చేసేటటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఆ ప్లాంట్స్ కి ఏమి ఉండాలి, సీడ్స్ ఉండాలి. ఎలాంటి సీడ్స్ ఉండాలి, సో ఆ సీడ్స్ వేస్తే మళ్ళీ అదే ప్లాంట్ విత్ ద సేమ్ క్వాలిటీస్ వచ్చేటటువంటి, సేమ్ క్వాలిటీస్ తో పుట్టేటటువంటి ప్లాంట్ పుట్టేటటువంటి ఒక సీడ్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్ అనేది మనిషికి కావాలి. సో ఇలాగా మనిషి అనేవాడు ఏం చేస్తాడు, సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. యానిమల్స్ లో కూడా జెంటిల్ యానిమల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడండి డొమెస్టికేషన్ పర్పజెస్ కోసం. సో అందుకే మనిషి కుక్కని కానీ అండ్ దాంతోపాటు మన ఈ షీప్, గోట్, క్యాటిల్ వీటిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనిషితో ఎసిములేట్ అయిపోయిన తర్వాత వైల్డ్ యానిమల్స్ కి వీళ్ళకి ఇటుకి మధ్య డిఫరెన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు చూస్తే దిస్ ఇస్ ద టీత్ ఆఫ్ కామన్ పిగ్. సో దిస్ ఇస్ ద టీత్ ఆఫ్ వైల్డ్ పిగ్. ఎంత తేడా ఉందో చూడండి, వాటిలో చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది కాలక్రమేణా. లుక్ ఎట్ దీస్ టూ సెట్స్ ఆఫ్ టీత్, విచ్ డూ యూ థింక్ బిలాంగ్స్ టు ఏ వైల్డ్ పిగ్ అండ్ డొమెస్టిక్ అని చెప్పాను కదా, ఇప్పుడే ఏది మీరే కనుక్కోండి. సో డొమెస్టికేషన్ ఈజ్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో డొమెస్టికేషన్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ అబౌట్ 12,000 ఇయర్స్ ఎగో, 12,000 సంవత్సరాల క్రితం. అర్థమైందా? సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డొమెస్టికేషన్ 12,000 ఇయర్స్ ఎగో అన్నాము అంటే మనం ఏం చెప్పుకున్నాం, పేలియోలిథిక్ అవుద్దా, మీసోలిథిక్ అవుద్దా, నియోలిథిక్ అవుద్దా? పేలియోలిథిక్ అయింది కన్ఫామ్ గా చూసుకోవాలి. Virtually all the plant and animal produce that we use as food today is result of domestication. ఇప్పుడు మనం ఏదైతే యానిమల్స్ తింటున్నామో, కోళ్ళని కానీ లేకపోతే యానిమల్ ప్రొడ్యూస్ ఉందో, దాంతోపాటు ఏవైతే కుక్కల్ని గట్రా పెంచుకుంటున్నామో, దాంతోపాటు ప్లాంట్ ప్రొడ్యూస్ ఏవైతే పంటలు పండించుకుంటున్నామో, ఇదంతా దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ డొమెస్టికేషన్. అర్థమైందా? సో ఫస్ట్ ప్లాంట్స్ టు బి డొమెస్టికేటెడ్ చూడండి, వీట్ అండ్ బార్లీ. వీట్ అండ్ బార్లీ మొదట డొమెస్టికేట్ చేసేవాళ్ళు, మొదట పండించేవాళ్ళు. అండ్ ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ చూడండి, షీప్ అండ్ గోట్. వీటిని వాళ్ళు ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైంది, యానిమల్స్ అని చెప్పి మనకి చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ న్యూ వే ఆఫ్ లైఫ్. సో ఎప్పుడైతే మనిషికి డొమెస్టికేషన్ అనేది అలవాటైందో తన జీవితం కొత్తగా మారడం అనేది జరిగింది. ఎలా కొత్తగా మారింది, ఏం చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఒక మొక్క నాటాడు మనిషి. సో ఆ మొక్క ఈ రోజు ఉదయం నాటితే ఈరోజు సాయంత్రానికి పంట అయిపోతుందా, లేకపోతే రేపు ఉదయానికి పంట అయిపోతుందా? అవ్వదు. సో ఇట్ టేక్స్ సమ్ టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. సో మనిషి ఏం చేసేవాడు, ఆ సమయం అంతా ఆ పంటని కాపాడుకుంటూ ఉండేవాడు. దానికి నీళ్లు పోసేవాడు, దానికి ఎరువులు వేసేవాడు. దాంతోపాటు ఏం చేసేవాడు, ఎవరైనా యానిమల్స్ వాటిని తినేయడానికి చూస్తే వాటిని పారద్రోలేసేవాడు. ఇలాంటి పనులు మనిషి చేయడం అనేది జరిగింది. కోత కొయ్యడం కానీ, లేకపోతే కలుపు తీయడం కానీ, లేకపోతే గట్లు వేయడం కానీ, ఇలా మనిషి ఉండడం అనేది జరిగింది. సో ఓవర్ ద టైం మనిషి సంచార జీవనం కాకుండా, నొమాడిక్ లైఫ్ స్టైల్ కాకుండా దేనికి అలవాటు పడ్డాడు, సెటిల్డ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాడు. అర్థమైందా? సో విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అగ్రికల్చర్, మ్యాన్ యూస్ టు నో సెటిల్ లైఫ్ అండి. సెటిల్ లైఫ్ అనేది మనిషికి అలవాటు అవ్వడం అనేది జరిగింది. ఒక ప్రాంతంలో స్థిర నివాసాలు మనిషి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. రైట్, నెక్స్ట్ చూడండి. సో మరి మనిషి పండించినటువంటి గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, గ్రెయిన్స్ ఆయన స్టోర్ చేసుకోవాలి కదా, ఫుడ్ కింద కూడా స్టోర్ చేసుకోవాలి, అండ్ సీడ్స్ కింద కూడా స్టోర్ చేసుకోవాలి. మరి ఎక్కడ స్టోర్ చేయాలి మనిషి అంటే, మనిషి అందుకోసమని ఏం కనుక్కున్నాడంటే, లార్జ్ క్లే పాట్స్ ఏవైతే ఉన్నాయో, మట్టి కుండలు ఏవైతే ఉన్నాయో కనుక్కున్నాడు. అండ్ ఉవెన్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక్కున్నాడు. అండ్ డక్ పిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటూ ద గ్రౌండ్, అంటే భూమిలో గోతులు తవ్వి ఆ గోతుల్లో వీటన్నిటిని స్టోర్ చేసేవాడు. డూ యూ థింక్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్ వుడ్ హ్యావ్ మేడ్ అండ్ యూజ్డ్ పాట్స్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఈ పాట్స్ అనేవి తయారు చేసేవాళ్ళు అంటారా, లేకపోతే లేదా? ఒకసారి వీలైతే కామెంట్ బాక్స్ తెలియజేయండి. అర్థమైందా? దిస్ ఈస్ ద క్వశ్చన్. రైట్. సో యా, నెక్స్ట్ స్టోరింగ్ యానిమల్స్.
సో యానిమల్స్ని కూడా వీళ్ళు స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. యానిమల్స్ న్యాచురల్గా మల్టిప్లై అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ దే లుక్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ దే ప్రొవైడ్ మిల్క్. మనకి ఇప్పుడు ఆవులను చూస్తూ ఉంటాం, మనకేమిస్తాయి, పాలను ఇస్తాయి, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. అండ్ మీట్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సమ్ యానిమల్స్ మీట్గా కూడా ఉపయోగపడడం వల్ల దే కెన్ బి యాక్టెడ్ యాజ్ ఎ స్టోర్ ఆఫ్ ఫుడ్. మనిషికి ఏంటి, అవి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మనిషికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చంపేసి వాటి మీట్ని తినేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫైండింగ్ అవుట్ అబౌట్ ద ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హెడర్స్. మరి ఫస్ట్ ఫార్మింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడాలి. సో టర్న్ అవుట్ టు మ్యాప్ 2. సో ఇక్కడ నేను మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్ చేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో చూడండి. ఈ మ్యాప్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీస్ బ్లూ స్క్వేర్ నియోలిథిక్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడబడుతున్నారు. సో అక్కడ ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు ఎర్లీ ఫార్మర్స్ అండ్ హెర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాడల్ని కనుక్కున్నారంట. మొదటి వ్యవసాయం యొక్క ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కనుక్కోవడం అనేది జరిగిందంట. దే ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. మీరు చూసుకుంటే ఉపఖండం అంతటా అవి మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ త్రూ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ మనకు అవి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఏంటి అంటే ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ ఇన్ ప్రెసెంట్ డే కాశ్మీర్ అండ్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా. సో చూడండి, ముఖ్యంగా ఈ మెహర్గర్ అండ్ దాంతోపాటు బూర్జహాం కానీ అండ్ దాంతోపాటు ప్రెసెంట్ డే కాశ్మీర్లో ఉన్నటువంటి ఈస్ట్లో ఉండేటటువంటి దవోజలి హేడింగ్ అండ్ దాంతోపాటు చిరాంద్ అండ్ దాంతోపాటు కుల్దీఫా మహాగర అండ్ దాంతోపాటు పాయంపల్లి అండ్ దాంతోపాటు హల్లూర్, ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. వీటిని మీరు తప్పకుండా నోట్ మేకింగ్ చేసుకోవాలి, వీటిని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ నియోలిథిక్ సైట్స్. నియోలిథిక్ అంటే ఏం చెప్పుకున్నాం, నియో అంటే న్యూ, లిథిక్ అంటే ఏంటి, స్టోన్. నియో అండ్ లిథోస్ అనేటటువంటివి దే ఆర్ గ్రీక్ వర్డ్స్. అర్థమైందా? కొత్త రాతి శిలాయుగం అని చెప్పడం అనేది జరుగుతుంది. కొత్త రాతి శిలాయుగం ఎప్పటి నుంచి, ఆఫ్టర్ 10,000 years ఎగో. అర్థమైందా? బీసీ. సో మరి ఈ పర్టిక్యులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్ టు నియోలిథిక్ ఏజ్ అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళని మన తాలూకా సైంటిస్టులకి ఆర్కియాలజిస్ట్కి ఎలా తెలుస్తుంది అంటే దే యూస్ టు స్టడీ ప్లాంట్స్ అండ్ యానిమల్ సోర్సెస్ అండి. యానిమల్ బోన్స్ని, ప్లాంట్స్ని వాళ్ళు స్టడీ చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో ముఖ్యంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండ్స్ ఏంటి అంటే రిమైన్స్ ఆఫ్ బర్న్ట్ గ్రెయిన్. కాల్చినటువంటి గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిమైన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ మిగిలిపోయినటువంటి ఆ యాషెస్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వీళ్ళకి కనిపించడం అనేది జరిగేది. అర్థమైందా? దీస్ మే హ్యావ్ బర్న్ట్ యాక్సిడెంటల్. అవి యాక్సిడెంటల్గా బర్న్ అవ్వచ్చు, ఆర్ ఫర్ పర్పస్, ఏదో ఒక పర్పస్ కోసం కానీ ఆ గ్రెయిన్ వాళ్ళు బర్న్ చేయొచ్చు. సో దీస్ గ్రెయిన్స్ ఏవైతే, దీస్ యాషెస్ ఆఫ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేసి మన తాలూకా సైంటిస్టులు అండ్ ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కనుక్కున్నారు, సో ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా పంటలు అనేవి పండించే వాళ్ళు అని కనుక్కోవడం అనేది జరిగేది. అండ్ దే కెన్ ఆల్సో ఐడెంటిఫై ద బోన్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్. చాలా చాలా యానిమల్స్ యొక్క బోన్స్ని కూడా కనుక్కునేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళకి ఏమర్థమైంది, సో చాలా వరకు దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు డొమెస్టికేట్ మెనీ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అనేది జరిగింది. సో టువర్డ్స్ ఏ సెటిల్ లైఫ్. ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు ఏం కనుక్కున్నారు, ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ ఎట్ సమ్ సైట్స్. ఫర్ ఇన్స్టెన్స్ బూర్జహాం. చూడండి, బూర్జహాం అనేటటువంటిది కాశ్మీర్లో ఉండేటటువంటి ఒక సైట్. సో ఈ బూర్జహాం సైట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం కనుక్కోవడం అనేది జరిగింది, హట్స్ అండ్ హౌసెస్ అనేవి కనుక్కోవడం అనేది జరిగింది. సో పంటలు అనేవి మనిషి ఎప్పుడైతే పండించడం స్టార్ట్ చేశాడో ఏం చెప్పాను, సెటిల్ లైఫ్ స్టైల్ అనేది బతకడం స్టార్ట్ చేశాడు. సో అందువల్ల మనిషి ఏం జరిగింది, అక్కడ నివాసాలు ఏర్పరచుకోవడం అనేది కూడా జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. బూర్జహాం వేర్ హట్స్ అండ్ హౌసెస్ అనేవి కనుక్కున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. సో చూడండి అన్న, బూర్జహాం, కాశ్మీర్లో ఉన్నటువంటి బూర్జహాంలో ఏం కనుక్కోవడం అనేది జరిగింది, దీస్ పిట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో పిట్ హౌసెస్ కనుక్కునేవాళ్ళు. పిట్ హౌసెస్ అంటే ఏంటి, విచ్ వర్ డగ్ ఇన్ టు ద గ్రౌండ్. గ్రౌండ్లోకి చూడండి, పక్కన మీకు పిక్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇలాగా. అర్థమైందా? భూమి లోపలికి తవ్వి ఉండేటటువంటి హౌసెస్ అనమాట. అర్థమైందా? సో కోల్డ్ వెదర్ నుంచి శీతోష్ణ స్థితులను మనకి వెరీ వెరీ కోల్డ్ వెదర్ నుంచి మనుషులు తమ కాపాడుకోవడానికి భూమి లోపల తమ నివాసాలు అనేవి ఏర్పాటు చేసుకునే వాళ్ళు. సో వేడి అనేది కాస్త ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఆర్కియాలజిస్ట్ ఇంకేం కనుక్కున్నారంటే కుకింగ్ హార్ట్స్ అనేవి కనుక్కోవడం అనేది జరిగింది బూర్జహాంలో, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హట్స్. చూడండి, ఇవి పొయ్యిలు అంటాం, కుకింగ్ హార్ట్స్ అంటే పొయ్యిలు అంటాం. దీస్ కుకింగ్ హార్ట్స్ ఏవైతే ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద వెదర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బయటనే వండుకునే వాళ్ళు, లేకపోతే అవుట్డోర్స్, అవుట్డోర్స్ అయినా వండుకునేవాళ్ళు, లేకపోతే ఇండోర్స్ లోపలైనా వాళ్ళు వంట వండుకోవడం అనేది జరిగేది. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. దాంతోపాటు స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా కనుక్కోవడం అనేది జరిగింది.
ఫ్రమ్ మెనీ సైట్స్ స్టోన్ టూల్స్ కూడా కనుక్కోవడం అనేది జరిగింది. మెనీ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ పేలియోలిథిక్ టూల్స్. పేలియోలిథిక్ లో వాడినటువంటి టూల్స్ కంటే దీస్ టూల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ కాలంలో కనుక్కున్నటువంటి టూల్స్ చాలా 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 డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. అందుకే ఈ పీరియడ్ ఏమన్నా నియోలిథిక్, కొత్త రాతి శిలాయుగం అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఈ కొత్త రాతి శిలాయుగంలో ఉండేటటువంటి టూల్స్ ఎలా ఉండేవమ్మా, చాలా చాలా పాలిష్డ్ గా ఉండేవంట. సో ఫైన్ కటింగ్ ఎడ్జ్ అనేది ఉండేది, దాంతోపాటు మోటార్స్, పెస్టిల్స్ అండ్ దాంతోపాటు అదర్ వెరీ షార్ప్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాళ్ళు. ఎందుకంటే గ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రైండ్ చేయడానికి అండ్ అదర్ ప్లాంట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని చాప్ చేయడానికి వాడడం అనేది జరిగేది. అండ్ దీస్ పర్టికులర్ మోటార్స్ మీకు పిక్స్ కూడా చూపిస్తాను. పెసిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ ఈవెన్ టుడే. ఈ రోజుకి వాటిని వాడడం అనేది జరుగుతుందండి. అండ్ సెవరల్ థౌజండ్ ఇయర్స్ లేటర్, ఇప్పుడే వాడేవాళ్ళు, ఇక ముందు కూడా దాన్ని వాడడం అనేది జరుగుతుందండి. At the same time, tools of the Paleolithic types continued to be made and used, and remember, some tools were also made of bone. So, ఇక్కడ ఏం చెప్తున్నారు అండి, సో ఈ కొత్త టూల్స్ వచ్చినప్పటికీ పేలియోలిథిక్ టైప్ ఆఫ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాళ్ళు. అండ్ దాంతోపాటు కొన్ని బోన్స్తో, ఎముకలతో తయారు చేసినటువంటి కొన్ని టూల్స్ను కూడా వాడడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ నియోలిథిక్ టైంలో వాడినటువంటి టూల్స్ నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్నటువంటి మెనీ కైండ్స్ ఆఫ్ ఎథన్ పాట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. సో మనకి ఏం చేసేవాళ్ళు అంటే, మనకి క్లే పాట్స్ ఏవైతే ఉన్నాయో, కాల్చినటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ టైంలో కనుక్కోవడం అనేది జరిగింది. అండ్ దీస్ వర్ సమ్ టైమ్స్ డెకరేటెడ్, కొన్ని కుండల్ని డెకరేట్ కూడా చేసేవాళ్ళు. అండ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్, గ్రెయిన్స్ని కానీ వాటర్ని కానీ వీటిని స్టోర్ చేయడానికి ఆ కుండల్ని వాడేవాళ్ళు. పీపుల్ బిగేన్ యూజింగ్ పాట్స్ ఫర్ కుకింగ్ ఫుడ్. మనకి ఫుడ్ అనేది కుక్ చేయడానికి కానీ, ముఖ్యంగా రైస్ కానీ, వీట్ కానీ అండ్ లెంటిల్స్ ఏవైతే ఉన్నాయో దట్ నౌ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. రైస్ అండ్ వీట్ని ఇది చేయడానికి కానీ అండ్ దీస్ ఇవేవైతే ఉన్నాయి, సామాన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ అవ్వడం అనేది జరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో డీటెయిల్డ్గా మీకు ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. అండ్ దాంతోపాటు దీస్ పీపుల్ ఆల్సో బిగాన్ టు వీవ్ క్లాత్. సో మనకి బట్ట ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తయారు చేయడం అనేది జరిగిందంట, యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ కాటన్తో కానీ అండ్ అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వీళ్ళు బట్టలను కూడా నేయడం అనేది జరిగేదంట. అండ్ డిడ్ దీస్ థింగ్స్ చేంజ్ ఈవెన్ ఎవ్రీవేర్ అండ్ ఆల్ ఎట్ వన్స్. సో ఒక్కసారిగా ఈ థింగ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయా? కాదు. ఫ్రమ్ మెనీ ఏరియాస్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హంట్ చేస్తూ, ఫుడ్ గ్యాదర్ చేస్తూ, మెల్లమెల్లగా ఫార్మింగ్, హెడ్డింగ్ వీటిని అలవాటు చేసుకోవడం అనేది జరిగింది ఓవర్ సెవరల్ థౌజండ్ ఇయర్స్. ఒక్కసారిగా ఈ నాగరికత అనేది లేకపోతే దీస్ థింకింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకి అలవాటు అవ్వడం అనేది జరగలేదు. అర్థమైందా? సో ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం కానీ, వాటి వల్ల ఇవి జరగడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మెహర్గర్ ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ నాన్న. అర్థమైందా? సో ఈ ప్లేస్ నేను ఆల్రెడీ ఇందాక మ్యాప్లో చూపించడం అనేది జరిగింది, టు ద నార్త్ వెస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ హౌసెస్ అనేవి ఎలా ఉండేవి ఇవన్నీ చూద్దాం చూడండి. సో మ్యాప్ మళ్ళీ ఎందుకు నేను మ్యాప్ కూడా అటాచ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దిస్ ఈజ్ మెహర్గర్. అర్థమైందా? సో ఇది ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉండడం అనేది జరిగింది. దిస్ సైట్ ఈజ్ ఎ వెరీ ఫెర్టైల్ ప్లేన్, చాలా సారవంతమైన భూముల్లో ఉండడం అనేది నియర్ బోలన్ పాస్. ఈ బోలన్ పాస్ ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఇరాన్లోకి వెళ్ళడానికి ఈ పక్కనే ఇరాన్ ఉంటుందన్నమాట. సో ఇరాన్లోకి వెళ్ళడానికి ఒక మార్గం అన్నమాట. అర్థమైందా? సో ఈజీగా ఇరాన్కి వెళ్ళిపోతారు. అక్కడ అందుకే ఇన్సర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది, టెర్రరిజం గట్రా ఆ ప్రాంతంలో ఎక్కువగా టెర్రరిస్టులు అక్కడ నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటారు. సో దిస్ మెహర్గర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ లెర్న్ టు గ్రో బార్లీ అండ్ వీట్. ఇందాకే చెప్పుకున్నాం, ఇక్కడ ఉండేటటువంటి హిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏ హిల్స్ అండి మనం మాట్లాడుకున్నాం? కిర్తార్ అండ్ సులేమాన్ హిల్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో అక్కడ ఫస్ట్ ఎర్లియస్ట్ బార్లీ అండ్ వీట్ అనేది పండించేవాళ్ళు. అండ్ దాంతోపాటు దే యూజ్ టు రేర్ యానిమల్స్, షీప్స్ అండ్ గోట్స్ కూడా ఫస్ట్ టైం అక్కడ పండించేవాళ్ళని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజెస్ అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందన్న. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ టౌన్స్ ఎక్కడ ఇండస్ వ్యాలీ టౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఏర్పడడం అనేది జరిగిందని కూడా మనం చదువుకున్నాం. అర్థమైందా? సో ఎట్ దిస్ పర్టికులర్ సైట్ మెనీ యానిమల్ బోన్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. చాలా చాలా యానిమల్ బోన్స్ అక్కడ కనిపించడం అనేది జరిగింది. బోన్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ లైక్ డీర్, పిగ్ అండ్ షీప్ అండ్ గోట్ వర్ ఫౌండ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సైట్స్. సో ఈ మ్యాప్లో ఉండేటటువంటి సైట్స్ అన్ని మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, తప్పకుండా మీరు ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాప్ అండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి.
ఈ మెహర్గర్లో ఇంకొకటి ఏం కనిపించాయి, స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ హౌసెస్ అనేవి కనిపించాయి అంట. ఈచ్ హౌస్ హ్యాడ్ 4 ఆర్ మోర్ కంపార్ట్మెంట్స్. ఒక్కొక్క హౌస్లో మినీ కంపార్ట్మెంట్స్ ఉండేవి. కొన్ని కంపార్ట్మెంట్స్ వీళ్ళు ఫుడ్ స్టోరేజ్ కోసం కూడా ఉపయోగించడం అనేది జరిగింది. అర్థమైందా? వెన్ పీపుల్ డై దర్ రిలేటివ్స్, ఇక్కడ పీపుల్ చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా దే యూస్ టు పే రెస్పెక్ట్ టు దెమ్. సో దే యూస్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి, దిస్ ఈజ్ ఎ హౌస్ ఇన్ మెహర్గర్. ఇక్కడ చూడండి, సో మెహర్గర్లో హౌస్ ఎలా ఉండేదో, సో ఒక రెక్టాంగులర్ హౌస్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ స్క్వేర్ కంపార్ట్మెంట్స్ అనే ఉన్నాయి. అర్థమైందా? ఇన్ దిస్ వే ఇస్ దిస్ హౌస్ సిమిలర్ టు ఎనీ వన్ ఆఫ్ విచ్ యూ లివ్. మనం ఉండేటటువంటి ఇళ్ళల్లో ఉందా ఇది? సో లేదు కదా, చాలా వరకు. రైట్, అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. అండ్ బరియల్ ఫ్రమ్ మెహర్గర్. మెహర్గర్లో ఉండేటటువంటి ఒక బరియల్. అర్థమైందా? సో దీనిలో ఏం చేసేవాళ్ళు అంటే, యజమాని చనిపోయినప్పుడు యజమాని యొక్క శవంతో పాటు దీస్ యానిమల్స్, అతను పెంచుకున్నటువంటి యానిమల్స్ అంటే డాగ్ కానీ, దాంతోపాటు మనకి గోట్స్ ఏవైతే ఉంటాయి, గోట్స్ కానీ కలిపి పూడ్చిపెట్టడం అనేది జరిగేది. అదొక ఆచారంలా ఉండడం అనేది జరిగేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెహర్గర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చూడండి, ఎందుకు ఆ డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్స్, వాళ్ళకి బాగా ఇది చేసేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే, మేబీ వాళ్ళు ఏం బిలీవ్ చేసేవాళ్ళు అంటే, చనిపోయిన తర్వాత కూడా జీవం అనేది ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకునే వాళ్ళేమో. అండ్ దీస్ బరియల్స్ అనేవి అలాంటి అరేంజ్మెంట్లో ఏర్పాటు చేయడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు దీస్ బరియల్స్లో డెడ్ పర్సన్ వాజ్ బరీడ్ విత్ గోట్స్ విచ్ వర్ ప్రాబబ్లీ మెంట్ టు సర్వ్ యాజ్ ఫుడ్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్. సో తర్వాత ఆయన బతికేటటువంటి జీవితంలో దీస్ గోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్గా ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తితో పాటు ఏం చేసేవాళ్ళు, వాడిని పెంచుకున్నటువంటి గోట్స్ను కూడా పాతి పెట్టడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎల్స్వేర్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా క్వశ్చన్స్ ముందు మనకి యూపీఎస్సీ వాళ్ళు అడగడం అనేది జరిగింది. ఒక్కసారి చూడండి. కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఫ్రాన్స్. ఫైండ్ ఫ్రాన్స్ ఇన్ యువర్ అట్లాస్. మనకి యూరోప్లో ఉండేటటువంటి ఫ్రాన్స్ మీకు ఎక్కడ ఉంటుందో తెలుసనే అనుకుంటున్నాను. సో ఈ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాన్స్లో కనిపించినటువంటి పెయింటింగ్ అండి. ఫ్రాన్స్లో ఉండేటటువంటి కేవ్లో కనిపించినటువంటి పెయింటింగ్ కింద చూపిస్తాను మీకు. ఇదిగోండి, దిస్ ఈజ్ ద పెయింటింగ్. చూడండి ఎంత డీటెయిల్డ్గా, ఎంత కలర్స్ ఉపయోగించి అలా ఉంది. రైట్, చూడండి. సో ఈ సైట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై 4 స్కూల్ చిల్డ్రన్. ఒక 4 స్కూల్ పిల్లలు ఆడుకుంటుండగా దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది. మోర్ దెన్ 100 years ఎగో, 100 సంవత్సరాల క్రితం. పెయింటింగ్ లైక్ దిస్ వర్ మేడ్ బిట్వీన్ 20,000 and 10,000 years ఎగో. సో 20,000 to 10,000 years ఎగో మధ్యలో పెయింటింగ్స్ అనేవి ఇలా వేయడం అనేది జరిగేదంట. మెనీ ఆఫ్ దీస్ వర్ యానిమల్స్. సో ఎక్కువగా యానిమల్స్ని వేసేవాళ్ళు, సచ్ యాజ్ వైల్డ్ హార్సెస్ కానీ, లేకపోతే అరాక్స్ కానీ. అరాక్స్ మీన్ ఎన్ ఓల్డర్ అండ్ వైల్డ్ ఫార్మ్ ఆఫ్ క్యాటిల్. అర్థమైందా? సో ఒకప్పుడు ఆవులు లేకపోతే ఆక్స్ ఇవన్నీ ఇలా ఉండేవన్నమాట ఆరాక్స్గా. అండ్ బిసన్ అండ్ వులీ రైనోసర్స్ అండ్ దాంతోపాటు రెయిన్డీర్ అండ్ బీర్, ఇలాంటి వాటిని ఎక్కువగా బ్రైట్ కలర్స్తో వీళ్ళు పెయింటింగ్ అనేది వేయడం అనేది జరిగేది. సో దీస్ కలర్స్ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి అంటే, ఈ కలర్స్ని వాళ్ళు దేంతో వేసేవాళ్ళు అంటే మినరల్స్తో వేయడం అనేది జరిగేది. సో మినరల్స్ లైక్ ఆక్రే ఆర్ ఐరన్ ఓర్ కానీ, చార్కోల్ ఏదైతే ఉంటుందో చార్కోల్ కానీ, సో వాటన్నిటిని కరగదీసి వాటర్తో కలిపి వాళ్ళు ఈ పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళండి. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ పెయింటింగ్స్ వర్ డన్ ఆన్ సెరిమోనియల్ అకేషన్స్. సో ఏవైనా సెపరేట్ అకేషన్స్, స్పెషల్ అకేషన్స్లో ఈ పెయింటింగ్స్ వేసి కూడా ఉండొచ్చు. Or perhaps they were made for special rituals performed by hunters before they went in search of prey. లేకపోతే స్పెషల్ రిచువల్స్లో వాళ్ళు వేటాడే ముందు కూడా ఇలాంటి ఒక బొమ్మలేసి, ఇలాంటి ఒక పెద్ద జంతువు మాకు దొరికితే బాగుంటుంది అనేటటువంటి విధంగా కూడా వాళ్ళు ఇలాంటి పెయింటింగ్స్ అనేవి వేసి ఉండొచ్చు. లేకపోతే ఎందుకు వేసి ఉంటారంటారు పెయింటింగ్స్? అందుకోసమని మ్యాక్సిమం వేసి ఉండొచ్చు, ఇలాంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ వల్ల అని చెప్పి మనకి ఆర్కియాలజిస్ట్ కానీ వీళ్ళందరూ అనుకుంటున్నారు. నెక్స్ట్ చూడండి నాన్న. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సైట్ గురించి ఇక్కడ చెప్పారు చూడండి. దిస్ ఈజ్ ఇన్ టర్కీ. టర్కీలో ఉండడం అనేది జరుగుతుంది. టర్కీ ఎక్కడుందో మీరు మీ ఓన్గా మీరు మ్యాప్లో చూస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. అందుకే ఇక్కడ నేను టర్కీని అటాచ్ చేయలేదు, ఫ్రాన్స్ని కూడా అటాచ్ చేయలేదు. సో మీ ఓన్గా గూగుల్ ఓపెన్ చేసి టర్కీ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అర్థమైందా? రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సీకి అండ్ మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. సో టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీలో ఒక కొత్త నియోలిథిక్ సైట్, దట్ ఈస్ కటాల్ హయుక్ అనేటటువంటి సైట్ కనిపించడం అనేది జరిగింది. ఇక్కడ డిఫరెంట్ డిస్టెన్సెస్ నుంచి తీసుకొచ్చినటువంటి చాలా చాలా థింగ్స్ కనిపించినాయి అంట. ముఖ్యంగా ఫ్లింట్ ఫ్రమ్ సిరియా. ఫ్లింట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రాక్ వేర్ మనకి సిలికాన్ అనేది ఎక్కువగా ఉండేటటువంటి ఒక రాక్. సో మనకి బీచ్లో గట్రా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కౌరీస్ ఫ్రమ్ ద రెడ్ సీ. రెడ్ సీ నుంచి కనిపిస్తున్నటువంటి కౌరీస్. కౌరీస్ అంటే ఏంటి? గవ్వలు అని మనం అనడం అనేది జరుగుతుంది. సో గవ్వలు కూడా బీచ్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. షెల్స్ ఫ్రమ్ ద మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీ నుంచి కూడా కొన్ని షెల్స్, అర్థమైంది, అవి కూడా గవ్వలు లాంటివి.
సో ఇవేవైతే ఉన్నాయి ఇవి ఎక్కువగా అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ సెటిల్మెంట్స్లో ఈ వీటిని ఎక్కువగా వాడేవాళ్ళంట. రిమెంబర్ దెర్ వర్ నో కార్డ్స్, ఎక్కువగా వాళ్ళు ఈ కార్డ్స్ అనేవి బులక్ కార్డ్స్ కానీ ఈ తాలూకా బండ్లు ఏవైతే ఉన్నాయో వాడేవాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఎలా క్యారీ చేసేవాళ్ళు అంటే ఫ్రమ్ ద బ్యాక్ ప్యాక్ ఆఫ్ యానిమల్స్ మీదుగా యానిమల్స్ తో పాటు క్యారీ చేసేవాళ్ళు. దేర్ యూస్ టు బి నో కార్డ్స్ అండి. సో మనకి గుర్ర బళ్ళు కానీ ఎద్దుల బళ్ళు కానీ బులక్ కార్డ్స్ కానీ ఇవి ఉండేవి కాదు. పీపుల్ అయినా క్యారీ చేసేవాళ్ళు, లేకపోతే యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి బ్యాక్ మీద వేసి కూడా క్యారీ చేయించేవాళ్ళు. అర్థమైందా? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నియోలిథిక్ సైట్ కాల్డ్ కెతాల్ హయూక్ ఇజెట్ అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ప్యారలల్ గా నోట్స్ కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా 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 ఇంపార్టెంట్, రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగే డీటెయిల్డ్ గా మన బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఎప్పుడు చెప్తాను, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈ రెండు 80% ఆఫ్ ద క్వశ్చన్స్, 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ దే కమ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్. దట్ ఈస్ ఫర్ షూర్. ఎన్సీఆర్టీస్ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిది. యాజ్ ఫర్ యాజ్ ప్రిలిమ్స్ ఈజ్ కన్సర్న్, మెయిన్స్ కాస్ట్ అనాలిసిస్ అవసరం. సో మెయిన్స్ మీరు బాగా నేర్చుకుంటారు, అది వేరే విషయం. సో చక్కగా ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇట్ విల్ మేక్ యువర్ బేసిక్స్ వెరీ స్ట్రాంగ్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అండ్ మీరు ఒకవేళ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎన్సీఆర్టీ కూడా మీకు అందులో వచ్చేయడం అనేది జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని క్లాసెస్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళే కాంప్లిమెంటరీగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్టింగ్ జస్ట్ అట్ 40,000, సింగిల్ పేమెంట్ చేస్తే లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు 40,000 రూపాయలకే అందిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు, లైఫ్ టైం వ్యాలిడిటీతో. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ విల్ వర్క్ లైక్ ఏ మ్యాజిక్ ఫర్ యూ, ట్రస్ట్ మీ. అర్థమైందా? ఎన్సీఆర్టీస్ రెగ్యులర్ క్లాసెస్, మంచి బెటర్ నోట్స్, అన్ని టెస్ట్లు, లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో కలుద్దాం. బాయ్ నాన్న.